చిమ్మపూడి మీడియా కోసం సునంద భాషితం. చౌర్యాపరాధాన్ మాండవ్య నిగ్రహ న్యాయం. రచన శ్రీమతి ఉరిమళ్ళ సునంద, ఖమ్మం. కథనం పివిఎల్ సుజాత, సైనిక్పురి, సికింద్రాబాద్. చౌర్య అనగా దొంగతనం, అపరాధం అనగా దోషము, పాపము, తప్పు. మాండవ్య అనగా మాండవ్య మునీశ్వరుడు. నిగ్రహ అనగా అదుపు, స్వాధీనంలో ఉంచుకొనుట, అడచుట, పట్టుకొనుట, దండించుట, ఓడించుట, తొలగించుట, నిందించుట అనే అర్థాలు ఉన్నాయి. ధనం లేదా డబ్బు మరేదైనా కానీ పోయినప్పుడు తీసిన వ్యక్తి ఎవరో తెలియదు. అసలు దొంగలను వదిలేసి వేరే దొంగల్ని కొందరిని అనుమానిస్తూ ఉంటాము. అందుకే సొమ్ము ఒక చోట ఉంటే అనుమానం ఇంకొక చోట ఉంటుంది అంటుంటారు. అలా ఒక్కోసారి తప్పు చేసింది ఒకరైతే శిక్ష వేరొకరు అనుభవించాల్సి వస్తుంది. నేరం ఒకరిది, శిక్ష మరొకరికి అనే సామెతను తరచూ వింటూ ఉంటాం. మరి దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా? పూర్వం ఒకానొక రాజుగారి భవనంలో కొందరు దొంగలు దొంగతనం చేసి సొమ్ముతో పారిపోతూ ఉండగా రాజభటులు చూస్తారు. వెంటనే వారిని పట్టుకునేందుకు వారి వెంటపడి తరుముతూ వెళ్తారు. ఆ దొంగలకు రాజభటులను తప్పించుకునే మార్గం కనిపించలేదు. వాళ్ళు అలా రాజుగారి పట్టణానికి సమీపంలో ఉన్న అరణ్యంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ సమయంలో అరణ్యంలో ఓ ఆశ్రమంలో ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. దొంగలు ఇదే మంచి అవకాశం అనుకుంటూ వెంటనే ఆ ముని ఆశ్రమంలో దూరి అక్కడ దాక్కుంటారు. అప్పుడు తరుముతూ వెళ్లిన రాజభటులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న మాండవ్య మునీశ్వరుణ్ణి అటుగా వచ్చిన దొంగలు ఏమయ్యారని అడుగుతారు. అయితే మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఘోర తపస్సులో మునిగి ఉండటం వల్ల వారి మాటలు ఆయన చెవికి ఎక్కలేదు. అందువల్ల భటుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. రాజభటులు ఈయన కావాలనే చెప్పటం లేదు అనుకొని ఆశ్రమం అంతా వెతికి దొంగలను పట్టుకుంటారు. అయితే ఆ మునీశ్వరుడే దొంగతనం చేయించాడని, దొంగల ముఠాకు ఆయనే నాయకుడని, దొంగతనం చేసొచ్చి ఏమీ ఎరుగని వాడిలా దొంగ జపం చేస్తున్నాడని భావిస్తారు. ఆ విధంగా దొరికిన దొంగలతో పాటుగా వెంటనే మాండవ్య మునీశ్వరుని కూడా పట్టుకొని రాజుగారి దగ్గరకు తీసుకొని వెళ్తారు. రాజు న్యాయాలేమీ విచారించకుండా, మునీశ్వరుడు అన్న విషయం కూడా తెలుసుకోకుండా ఆ దొంగలకు మునికి మరణదండన లేదా కొరత విధిస్తాడు. రాజుగారి ఆజ్ఞతో మరణదండన, కొరత వేసిన ఆ మాండవ్య మునీశ్వరుడు తపస్సమాధిలో ఉండటం వల్ల చనిపోలేదు. అతడు అలా తపోనిష్టలోనే ఉన్నాడు. విషయం తెలుసుకున్న మరికొందరు మునులు పక్షుల రూపంలో మాండవ్యుని వద్దకు వస్తారు. అలా శిక్ష అనుభవించటానికి కారణం ఏమిటి అని ఆయన్ని ప్రశ్నిస్తారు. పక్షులు వచ్చి ఆ మునితో మాట్లాడటం, మరణదండన చేసిన ప్రాణాలు పోకుండా ఉండటం గమనించిన రాజభటులు ఆశ్చర్యపోతారు. ఈ వింత విషయాన్ని వెంటనే రాజుగారి సన్నిధికి వెళ్ళి చెబుతారు. సమాచారం విన్న రాజుగారికి తాను చేసిన పొరపాటు అర్థమవుతుంది. చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడుతూ పరుగున మాండవ్య మునీశ్వరుని దగ్గరకు వెళ్ళి క్షమించమని వేడుకుంటారు. రాజుగారు ఆజ్ఞాపించటంతో మరణదండన కొరత తీసివేశారు. అయినా ఆ కొరత వేసిన కర్ర ముక్క ఒకటి మాండవ్య మునీశ్వరుని గొంతులో ఇరుక్కుని బయటికి రాలేదు. ఇలా ఎలాంటి అపరాధం చేయని మునికి శిక్ష పడింది. అలా జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని తప్పొకరిది, శిక్ష మరొకరికి. తప్పు చేసిన వాళ్ళు ఒకరైతే నిరపరాధికి శిక్ష విధించినప్పుడు ఈ కథను ఉదాహరణగా చెబుతూ ఉంటారు. ఇలా లోకంలో తప్పు చేసి తప్పించుకునేవారు కొందరు, అమాయకంగా అందులో ఇరుక్కొని శిక్ష అనుభవించేవారు మరికొందరు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఈ చౌర్యాపరాధాన్ మాండవ్య నిగ్రహ న్యాయం తప్పకుండా గుర్తుకు వస్తుంది కదండి. కాబట్టి ఇలాంటివి చిన్నవో పెద్దవో మన ఇళ్లల్లో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో నిరపరాధుల మనసు నొప్పించకుండా అసలైన అపరాధి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నం చేసి అసలు కారకులు ఎవరో గుర్తించాలి. ధన్యవాదాలు.